స్తుతించి గణపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా ఆయనకి మహిమ ఘనత, అలాగే కూడి వచ్చిన మీకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు. మరి గత 2 వారాలుగా దేవుని యొక్క మందిరం పట్ల మనం ఎంతో శ్రమపడుతూ వస్తున్నాము. కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నాము. సహోదరు కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మన కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నది. మరి ఆరాధన ముగించుకుని రావడానికి కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా దేవుడు మరొక అవకాశాన్ని ఇక్కడ మనకు దయచేసేందుకు దేవాదేవునికి వందనములు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ క్రిస్మస్ పండుగ చేయాలని ఆశపడుతున్నాము. మరి దేవుని చిత్తము, ఆయన నెరవేర్పు ఎలా ఉందో అలాగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు మనకి కృపను, సహాయమును, సమాధానం మనకి దయచేస్తాడని నమ్ముతున్నాము. మంచిది. పాడిన పాటలను బట్టి దేవునికి వందనాలు చెప్పుకుంటూ చిన్న ఆరాధన చేసుకుని దేవుని నామాన్ని గణపరుచుకుందాము. చిన్న ఆరాధన చేసుకుందాం. లేచి ఉంటారా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా యేసయ్యా నీకే వందనాలు వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమందు ఈ క్రీస్తు కృప ఆరాధన ఆవరణంలో ఈ గ్రామములో మమ్మల్ని నిలబెట్టిన విధానానికే నీకు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆమేన్. అవును ప్రభువా, నువ్వు ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు తండ్రి. తండ్రి, ఈ సమయమందు ఈ క్రీస్తు కృప ఆరాధనావరణంలో మమ్మల్ని నడిపించిన విధానానికే నీకు వందనాలయ్యా. అయ్యా, వచ్చిన బిడ్డలను దీవించండి. నీ వాక్యంతో మమ్మల్ని నడిపించండి. ఉన్న కొద్ది సమయాన్ని కూడా మాతో గడిపే భాగ్యం దయచేయండి. జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా నీవు కృపాక్షేమాలతో నింపండి. అయ్యా యేసయ్యా, ఈ జరిపించే ఆరాధనలో కొద్ది నిమిషాల పాటు మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపతో మమ్మల్ని పంపించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండమ్మా. దేవుని యొక్క వాక్యంలో నుండి చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యం చదువుకుందాం. 181 పేజీ. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రారంభం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదను, ఆనందించుడి. మీ సంహాసమును సకల జనులు తెలియజేయబడనీయుడి. ప్రభు సమీపముగానున్నాడు. దేవుని గూర్చి చింతింపబడుకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపం దేవునికి తెలియజేయుడి. వాక్యం దేవుడు దించిన గాక. చదవబడిన వాక్యాన్ని బట్టి బిడ్డకు దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అలాగే దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుని తదుపరి మనము ప్రార్థనలోకి వెళ్దాము. మరి క్రీస్తు యొక్క కృపా ఆరాధన ఆవరణము ద్వారా దేవుడు మన క్షేమకరంగాను రాజమండ్రి పట్టణం నుండి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మరి ఈ మందిరములో మరి ఎవరున్నప్పటికీ లేవలేనప్పటికీ కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించి గణపరచడానికి మనము ముందుకెళ్తున్నాము. మరి సహోదరులకు సరిపడిన ప్రార్థన చేసినట్లుగా మనుషులున్నలే అన్నప్పుడు కూడా రాళ్ళు చెట్లు కూడా ఉంటాయి. మనము దేవునిచ్చిన పనిని వదిలేయడం మంచిది కాదు. కాబట్టి ఆయన పనిలో మనుషులు చూసి కాదు కానీ దేవుని వైపు చూసి మనము పరిగెడితే ఆయన చిత్తాన్ని మనకి నిలబెడుస్తాడని మరి సహోదరి ప్రార్థన మనకెంతో సపోర్టుగాను బలంగాను నిలబడింది. నిజమే, మరి దేవుడు ఎవరో ఒకరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మందిరంలో జనం పోగొడతలేదు, ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దేవుని ఇంకా అనేక మంది ఇక్కడికి రావాల్సి ఉంది. తదుపరి మనం ఆరాధన నడిపిస్తాము, మనమే వచ్చి వెళ్ళిపోతున్నాము అనుకుంటూ ఉన్నాము. కానీ దేవుని యొక్క ఇచ్చిన పనిని యథార్థంగా మనుషుల వైపు చూసి కాదు కానీ దేవుని వైపు మనం చూసి నచ్చినట్లయితే ఆయన కృప మనకి ఎల్లప్పుడూ సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ వాక్య భాగం చదివినప్పుడు పౌలు గారు క్రైస్తవ ఒక విశ్వాసాన్ని, క్రీస్తును నడిచిన బిడ్డల ఒక విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. విశ్వాసులకు ఉండవలసిన లక్షణము ఏంటంటే దేవుని యందు ఆనందిస్తూ ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఉన్నప్పుడు దేవుని స్తుతించి లేనప్పుడు వదిలేసేవారు కాకుండా లేని పక్షంలో కూడా మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తేనే ఆయన ఆశీర్వాదం మనతోటి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మనం అనేక సందర్భాల్లో దైవ సేవకుడుగాను ఒక రాజుగాను దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఆ దావీదు గొలియాతు అనే వ్యక్తి ఫిలిప్పీల నుండి వచ్చి ఇజ్రాయేలు ప్రజలను దూషిస్తూ అవమానిస్తూ అపహేళన చేస్తూ ఉన్న సమయంలో తన తండ్రి ఇచ్చిన క్యారేజు తన అన్నలకు భోజనమును పంపిస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఫిలిప్పీ యొక్క మాటలను ఆలకించి అతని మీద కోపడుతూ ఉంటాడు. ఇంతమంది మీరు జనం ఉన్నారు, ఇంత అనేక మంది ఉన్నారు, ఆ ఎందుకు పనికిరాని ఆ ఫిలిప్పీయుడు నిజమైన దేవుని నమ్ముకున్న మనలను దూషిస్తూ ఉంటే మీకు రోషము రావట్లేదా, కోపము రావట్లేదా, వాడిని చంపవాలని మీకు ఉద్దేశం లేదా, నాకు అవకాశం వస్తే వాడిని చంపేస్తానని మాటలతో దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో దావీదు కత్తులతో కాదు, ఈటెలతో కాదు, బలమైన ఆయుధాలతో కాదు, కేవలం దేవుని వైపు చూసి రాళ్లతో
అతను కొట్టి చంపేశాడు. ఎప్పుడైతే అతను కొట్టి చంపాడో ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆనందంతో గంతులు వేస్తూ సంతోషంతో ఉన్నారు. అప్పటి వరకు ఏమన్నారు? నువ్వు కుర్రవాడివి, నీకేమీ తెలీదు, పక్కన నుంచో, నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో అని అన్నారు. కానీ గొలియాతుని చంపిన తర్వాత ఏమన్నారు? అతన్ని పొగుడుతూ కేకలు వేస్తూ ఉన్నారు. తన స్వయంగా తన అన్నలే, రే నీకెందుకురా, నువ్వెందుకు వచ్చావు, ఆ పని చూసుకుని వెళ్ళిపో, నీకు ఇక్కడ ఏం పని అని తిట్టారు. నీకు ఇక్కడ ఎందుకు అవసరమే, నీకు అవసరం ఏముంది అక్కడ, నువ్వెందుకు వచ్చావు, క్యారెట్ తీసుకొచ్చావు కాబట్టి ఇచ్చేసి నీ గొర్రెల దొడ్లోకి వెళ్ళి గొర్రెలు కాపలా కాసుకో, వెళ్ళిపో పనికిమాలోడా అని దావీదుని తన స్వయంగా అన్నలే తిట్టారు. ఎవరయ్యా, ఎవరిని తిడుతున్నావు నువ్వు, ఎవరిని అంటున్నావు అని పక్క వాళ్ళంటే, ఎందుకండి వీడు పనికిరానోడు, వీడు మా పనికిరాడండి, వెళ్ళిపో అని గద్దించారు. అదే దావీదు గొలియాతుని చంపిన తర్వాత అనేక మంది వచ్చి దావీదుని పొగుడుతుంటే అన్నలేమంటున్నారండి? అన్నలేమంటున్నారో, మా తమ్ముడేండి, మా తమ్ముడు. అప్పుడు దాకేమన్నారో, పనికి మాలివాడు, ఎందుకు పనికిరాని వాడు, వెళ్ళిపో అన్నారు. ఎప్పుడైతే ఆ గొలియాతుని చంపాడో, ఆ గొలియాతుని తల నరికి అవతలకి విడదీశాడో, జనమందరూ కూడా సంతోషంతో గొంతులు వేస్తూ విజయం మన వైపే వచ్చింది, ఇజ్రాయేలు మనము రక్షించబడ్డాము, ఆ రక్షణ మనలో ఉందని గొంతులు వేస్తుంటే, అప్పుడు వరకు పనికిమాలివాడిగా ఉన్న దావీదుని మా తమ్ముడు, మా బంధువు, మా మేనలుడు, మా చుట్టమని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా మన పక్షాన కూడా అటువంటి పనులే జరుగుతూ ఉన్నాయి. మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన ఇరుకులో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు మనల్ని చులకనగా చూసే బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మనం విజయం సాధించామో, మనం గొప్పగా పెంచబడ్డామో, అప్పుడు ఏమంటారు? బంధుత్వాలు జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. దేవుని ఎప్పుడైతే నమ్ముకున్నామో, దేవుని విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తూ ఉన్నావో, అప్పుడు మాత్రము నీవు సంతోషంగా ఉంటావు. ఇక్కడ ఏమంటున్నాడు? 6వ వాక్యంలోని చదవమ్మా, 6వ వాక్యము, ఇప్పుడు తీసిన చదివిన పాట. 6వ వాక్యంలో ఏమంటున్నాడంటే, దేని గురించి మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు విన్నపమును దేవునికి తెలియజేయండి. ఎవరికి తెలియజేయమంటున్నాడో? దేవునికి తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి అంటే, మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చిన మాటలు దేవునితో మాట్లాడడం కాదు. దేవునితో ఒక విజ్ఞాపనగా, ఒక వినయముగా దేవుని మనము కొనియాడాలి, గోజాడాలి, బ్రతిమలాడుకోవాలి. అప్పుడైతే దేవుడు మన పక్షాన నిలబడుతూ ఉంటాడు. అందుకే దేవుడి యొక్క ఆశీర్వాదము ఎలా వచ్చింది? ఎప్పుడైతే ఆ గొలియాతుని చంపాడో, అప్పటి వరకు ఆ గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు గొలియాతుని చంపిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? రాజ మందిరంలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ వచ్చాడు? గొర్రెల దొడ్డులో నుండి రాజ మందిరంలోకి, రాజ అధికారంలోకి, రాజున్న స్థానానికి అతను చేరుకున్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తున్నాడు, యుద్ధము నేను చేయట్లేదు, గొప్పతనము నాదైతే కాదు, యుద్ధము యెహోవాదే. నిజమే, ఈరోజు దేవుని యొక్క మందిరంలో కానీ, దేవుని వాక్యాన్ని కానీ కొద్ది నిమిషాలు విన్నా, ఎక్కువ సమయం విన్నా, మనము దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని వైపు ఎప్పుడైతే చూసావో, మన సమస్యలన్నీ కూడా దేవుని పక్షాన చూస్తే అవి చిన్నగా అనపడతాయి. అదే మనుషుల వైపు నుండి చూస్తే సమస్యలు పెద్ద పెద్ద సమస్యలుగా మనకి అనపడుతూ ఉంటాయి. గత నెలలో అయితే నేను పడ్డ శ్రమ, నేను పడ్డ బాధ, పరిస్థితి నాకే చాలా బాధ కలిగించింది. అరే, ఇంత అప్పులో ఉండి
నేను ఎందుకు బాధపడుతున్నాను, ఈ లోను నా దగ్గర దాకా వచ్చేసింది, నా చేతిలోకి అనుకూలంగా అన్ని కాగితాలు పూర్తయిపోయాయి, రేపు అమౌంట్ చేతికిచ్చే సమయానికి ఎందుకు ఆ డబ్బు నాది రాకుండా ఆగిపోయింది, నేను చేసిన తప్పేదని ఎంతో నేను బాధపడ్డాను. బంధువులు నమ్మాను, బంధువులు నమ్మిన వ్యక్తులే నేను చెప్పిన మాట ఆలకనకుండా నన్ను మోసం చేశారు. అయినప్పటికీ కూడా నా భార్య ఒకటే చెప్పింది, ఎందుకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు, ఎందుకు నువ్వు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు, అటువంటి వాళ్ళకి నువ్వు చూడకో, దేవుని వైపు చూడు, దేవుడు మనకి గొప్ప కార్యం చేస్తాడన్న దేవుని స్తోత్రం. అలాగే కృంగిపోయిన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, సహోదరుల ద్వారా మాట్లాడతారు, మన యొక్క ఇష్టమైన బంధువుల ద్వారా మాట్లాడతారు, కుటుంబ సభ్యుల ద్వారా ఓదార్పైన మాటలు దయచేస్తూ ఉంటాడు. అటువంటి మాటల ద్వారా మరింత బలాన్ని మనము పొందుకున్నాను. ధైర్యం వచ్చింది ఆ రోజు. నిజమే కదా, పోతే పోనీ 3,50,000 రూపాయల లోన్ కోసం బాధపడి పోనీ దేవుడు ఇంకా నా పట్ల ఏం కార్యం సిద్ధం చేశాడో. నిజమే, ఈ పోతే పోనీ తర్వాత చూసుకుందాంలే, ఒకవేళ తీసుకుంటే నేను కానీ ఇబ్బంది పెడతానేమో, నేను కానీ కష్టపడతానేమో, అందుకే దేవుడి దగ్గర ఆప్ చేశాడేమో అని నా మనసుకు నేను చెప్పుకొని ప్రార్థన చేసుకుని దేవుని వైపు చూస్తూ మొదలెట్టాను. దేవుని వైపుతే ప్రార్థించాను. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఇచ్చిన కార్యాన్ని బట్టి నెరవేర్చుకుంటే సమస్యలు అవే పోతాయి అని దేవుడు నాకు చెప్పిన మాటను బట్టి ఆ రోజు సంతోషించాను. ఎందుకంటే మనుషుల వైపు చూస్తే మనకి సహాయము దొరకదు. ఆ రోజు దావీదు దేవుని వైపు చూశాడు, 3 రాళ్ళు ఏరుకున్నాడు, అతన్ని కొట్టి చంపాడు. మనము కూడా దేవుని వైపు చూసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి. అందే హబక్కూకు గ్రంథంలోని గొప్ప మాట ఉంటుందండి. చదువుతారా? హబక్కూకు గ్రంథము వెనకాల ఉంటుంది చూడు, 772 పేజీ, 772 పేజీ 17వ వాక్యము దొరికిందా? 17వ వాక్యము. కాదు కదా, హబక్కూకు 3వ అధ్యాయము 17వ వాక్యము. అంజూరపు చెట్టి పూయుకున్నట్లు ద్రాక్ష చెట్టి పలింకపోయినను, ఒలివల చెట్టి కాపు లేకునను, శేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెదొడ్డులో గొర్రెలు లేకపోయినను, పొలములో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలు బానిస సంఖ్యల్లో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు అతను ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాటలను వివరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టి పూత పోయినప్పటికి కూడా, ద్రాక్ష చెట్టి ఫలించకపోయినప్పటికి కూడా, ఉలవల చెట్టి కాపు కాయినప్పటికి కూడా, గొర్రెల దొడ్డులో గొర్రెలు లేకపోయినప్పుడు కూడా, పొలములో పశువులు లేకపోయినప్పుడు కూడా నేను యెహోవా పట్ల చూసి ఆనందిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి, మనకి ఎన్నో ఇబ్బందులు కానీ ఎన్నో కష్టాలు కానీ ఉన్నప్పుడు కూడా వాటికి మనం అనుకూలం కాదు. అనుకోని పరిస్థితుల్లో దేవుని యందు మనము ఆనందించే మనసు మనకి కలగాలి. అనుకూల పరిస్థితుల్లో, ఇబ్బందుల పరిస్థితుల్లో జంతువులు లేకపోయినా, పశువులు లేకపోయినా, పంట లేకపోయినా, తినడానికి ధాన్యం లేకపోయినా కూడా ఆ వ్యక్తి అంటున్నాడు, యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ మనసు ఎంతమంది ఉంటుందండి? ఈ మనసు ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే ఎల్లప్పుడూ ప్రభువు వైపు చూసి, ఎల్లప్పుడూ ఎవరైతే దేవుని వైపు చూసి ఆనందిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సంతోషము, ఆనందము కలుగుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము, అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా, అనేక రోజులుగా నేను దేవునితోనే మాట్లాడతాను, దేవుని వైపే చూస్తాను,
దేవుడు తప్ప నాకు మరో దారి లేకుండా ఉందని మనం అనుకుంటాం. మరి అయినప్పుడు కూడా ఎందుకు నాకు ఈ ఇబ్బందులు, ఎందుకు నాకు ఈ సమస్యలని ఒక్కొక్కసారి మనుష్యులుగా ఉన్న మనము బాధపడుతూ ఉంటాము. అయినా దేవుడు మన పక్షాన గొప్ప విజయాలను పెడుతూ ఉన్నాడు. దాని కొరకు మనము పరిగెడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మాటకు అర్థం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించాలి. ఎందుకంటే ఆ రోజు ఊరంతా కరువు, భయంకరమైన పరిస్థితులు, ధాన్యం లేదు, తింటాక గోధుమ గింజలు లేవు. ఎక్కడ ఉన్నాయంటే ఐగుప్తులోని ధాన్యం ఉంది, ఐగుప్తులోనే విస్తారమైన సంపద ఉంది. ఎల్లంట్రా నాయన అని తన కొడుకులని 10 మందిని పంపించాడు. ఎవరండి ఆయన? యాకోబు గారు. ఆ 10 మంది కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ యొక్క రాజు ఎదుట సాష్టాంగం నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ రాజు వచ్చిన 10 మందిని కూడా గుర్తించాడు. వచ్చిన 10 మంది కూడా గుర్తించి ఆ అధికారిగా ఉన్న వ్యక్తి వాళ్ళని చూసి గుర్తుపట్టాడు. ఎలా గుర్తుపట్టాడంటే, తాను చిన్నతనములో తాను కలిగిన కళను తన అన్నలకు చెబితే హేళన చేసేవారు. ఏట్రా మేము నీకు నమస్కారం చెయ్యాలా? అరే అన్నలు, నాకు కళ వచ్చింది, ఇదిగో ఒక కట్ట నిలబడి ఉంది, పంట కట్ట, దాని చుట్టూ అనేకమైన పనలు పడుకుని ఉన్నాయి అని చెబితే, అంటే నువ్వు నించున్న పనవు, మేము పడుకున్న పనలా అని ఆ తమ్ముడిని హేళన చేసి, ఆ తమ్ముడి మీద అసూయ పెంచుకుని, ఆ తమ్ముడి మీద స్వార్థం పెంచుకుని ఏం చేశారు? అక్కడ రోవాన్ని గోతులో పాడేసి చంపేయాలని చూశారు. కానీ విదేశీయులకు అమ్మేశారు. కానీ దేవుడు అక్కడతో ఆ వ్యక్తిని వదిలేశాడా? లేదు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? ఒక ఐగుప్తు దేశానికి ఒక అధికారిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడిని విడిచిపెడుతున్నాడేమో అని బాధపడవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనం గమనించి, దేవుని చిత్తాన్ని మనం కనుగొని ముందుకు నడిస్తే ఆయన పెట్టిన విజయాన్ని మనము అందుకుంటాము. ఎవరైతే మనల్ని నెట్టేశారో, ఎవరైతే మనల్ని తోసేశారో, ఎవరైతే మనల్ని హేళన చేశారో వాళ్ళే వచ్చి నీకు వందనాలు చెప్తారు. దేవుని స్తోత్రం. నిజమే. ఈరోజు నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే, ఒకానొక సమయంలో రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళి నా అత్తగారింటికో నా బంధువుల ఇంటికి వెళ్తే నన్ను చాలా చులకనగా చూసేవారు, చాలా హేళనగా చూసేవారు. ఈడేటి మా ఇంటికి వచ్చాడు, మా ఇంటికి రాకరా అన్న పరిస్థితి కూడా నా దగ్గర నాకు వచ్చి మా భార్యకు వచ్చి చెప్పారు, మీ ఆయన మా ఇంటికి వచ్చాడు, రావద్దని చెప్పండి అని. ఇప్పుడు వాళ్ళే ఇచ్చినట్టు పిలుస్తుంటారు, బాబు మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యి, నా కొడుకు కోసం ప్రార్థన చెయ్యి, నా బిడ్డల కోసం ప్రార్థన చెయ్యి, నా అల్లుడి కోసం ప్రార్థన చెయ్యి, మా ఇంట్లో ఒకసారి నువ్వు రా, నువ్వు కూర్చుని వెళ్ళు, మంచిలు తాగి వెళ్ళు, భోజనం చేసి వెళ్ళని నన్ను రావాలని పిలుస్తూ ఉంటారు. ఇది నా గొప్పతనం కాదు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను పట్టుకున్నాను, ఆ అవకాశాన్ని నేను నిలబెట్టుకున్నాను. దేవుడిచ్చిన పిలుపును కానీ, దేవుడిచ్చిన మాటను కానీ గ్రహించుకున్నాను. వదిలేసిన పరిచర్యని మళ్ళీ దేవుడు నన్ను బలపరిచి ఈరోజు రాజమండ్రిలోనే గొప్ప మందిరానికి ఒక అసిస్టెంట్ పాస్టర్గా, సహాయక పాస్టర్గా నడిపించే అధికారాన్ని, బహుమతిని దేవుడు చేస్తూ ఉంటాడు. శుక్రవారం అట్లయితే ప్రత్యేకించి ప్రార్థన నడిపించే అవకాశాన్ని దయచేశాడు. స్త్రీల సమాజంలో అనేక రోజులుగా ప్రార్థన నడిపించే అవకాశం దయచేశాడు. ఈ క్రిస్మస్ పండుగ వచ్చిందంటే 30 రోజులు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి 6:30 వరకు ప్రార్థన నడిపిస్తూనే ఉంటాను. ఏ రోజు కూడా వదలకుండా పరిచర్య కొనసాగుతూ ఉంది. ఈస్టర్ టైం వచ్చిందంటే 40 రోజులు కూడా ఆ ఆరాధన నడిపిస్తూనే ఉంటాను. దేవుడు పనికి రానివాడిగా ఉన్న నన్ను ఒక పనికొచ్చిన పాత్రగా నన్నైనా మలుచుకున్నాడు. ఇది నా గొప్పతనం కాదండి. నేను దేవుని వైపు చూశాను. దేవుని వైపు చూసి ఆయన చెప్పిన మాట నేను గ్రహించుకున్నాను. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి పాపములో పడకుండా ప్రభువు వైపు చూశాడు.
పాపంలో పడకుండా వచ్చిన అవకాశాన్ని తన సొంత ప్రయోజనం కోసం కానీ తన శరీరం కోసం కానీ వాడుకోకుండా దేవునికి భయపడ్డాడు. ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే ఉంది. తన అన్నలు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. వచ్చిన అన్నలను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. యేసయ్య గారు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏది మీ పరిస్థితి అడిగితే, అయ్యా మేము పలానా దేశాన్ని నుండి వచ్చాము, మేము 12 మంది అన్నదమ్ములము, అందులో ఒకడు చనిపోయాడు, లాస్ట్ వాడు మిగిలి ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, మేము దొంగలం కాదు, మేము మోసగాళ్ళం కాదయ్యా అని యేసోబుని బతిపాకున్నట్లు లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని వదిలేసేవాడు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు అసలే కాదు. ఎందుకంటే మనం చేయవలసిందల్లా మనుషులను బట్టి సంతోషించడం కాదు, మనుషులు ఇచ్చే పేరు బట్టో లేకపోతే వాళ్ళు ఇచ్చే గొప్పలు బట్టో మనం సంతోషించకూడదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ప్రభువునందు ఆనందిస్తే ఆ కృప, ఆ విశ్వాసము మనపైన దిగివస్తూ ఉంటుంది, మనపైన ఆశీర్వాదకరంగా దేవుడు మనకి చూపిస్తుంది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వాక్యంలోని ఒక మాట రాసి ఉంటా చూడమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వాక్యం. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏమంటున్నాడండి ఇక్కడ? ఎక్కడంటే ఫలము? పరలోకమందు మీ ఫలము అధికమగును. మనము ఎందుకు అధికమవుతుంది అంటే, మన ఆస్తిని బట్టో, మన సంపదను బట్టో, మనకున్న హోదాను బట్టో, లేక మనకున్న పలుకుబడిని బట్టో ఆనందించడం వల్ల కాదు, సంతోషించడం కాదు. ఈరోజు నా ఇంట్లో ఏసీ ఉంది, నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, లేదా నా ఇంట్లో ఇది ఉందా, దాన్ని బట్టి అది కాదు దేవుడు చెప్తుంది. ఇక్కడ స్వయంగా ఏమంటాడంటే ఆయన, సంతోషించండి, ఆనందించండి, కానీ పరలోకమందున్న మీ ఫలము అధికమవ్వాలి. అధికమవ్వాలంటే ఈ సంతోషము ఎక్కడి నుండి ఉందంట? దేవుని వైపు మనము చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు మనం చూడగల, ఇది ఎవరు పడతారో దేవుని చూడలేరండి. మనం అనుకుంటాము చాలామంది భక్తిగా ఉంటారు, చాలామంది దేవుళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూడలేరు. దేవుని వైపు చూడాలంటే మనకు దృఢమైన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసాన్ని ఆయన ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. మన విశ్వాసాన్ని కానీ, మన ప్రార్థన కానీ, మన నడవడికను కానీ, మన ప్రవక్తను కానీ ఆయనకు ఇష్టంగా ఉంటేనే. ఉదాహరణకి మన ఇంట్లో మన బిడ్డ ఉన్నాడు అనుకోండి, మన బిడ్డ, మన పిల్లవాడు మన మాట ఆలకిస్తే వాడి మాట మనము ఆలకిస్తాము. మనం చెప్పిన మాట మన కుటుంబంలో బిడ్డలు వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే వాడు ఏదైనా చెప్తే మనం ఆలకిస్తామా? ఆలకిస్తామండి? ఆలకించాం. చెప్పనుకో అలాగే వింటాం, సరే ఇల్లు చేద్దాంలే, మరలా చెప్తాడు వింటాం, అలా చేద్దాంలే. కానీ ఎప్పుడైతే వాడు మనం చెప్పిన మాట ఆలకిస్తాడో వాడి మాట మనం ఆలకిస్తాం. వాడి అవసరం కోసం, అవసరమైతే మన దగ్గర లేకపోయినా బయట నుంచి తెచ్చినా సరే ముందు ఆడ అవసరము తీరుస్తాం. అలాగే మనం దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎప్పుడైతే మన ప్రభువుని చూసి ప్రభుతో ఆనందంతో, ప్రభు వైపు సంతోషంతో మనం గడుపుతూ ఉంటామో అప్పుడు ఆయన మన అవసరములు తీరుస్తాడు, మన ఎక్కర్లు తీరుస్తాడు, మన ప్రతి సమస్య కూడా ఆయన ఒక దారిని చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఈ దారిలో వస్తున్నామంటే ఇది మన గొప్పతనం కాదు, దేవుని యొక్క నడిపింపు. మరి ఇక్కడ మనుషులు రావట్లేదు, కానీ దేవుని పట్ల విశ్వాసము, శ్రద్ధ, ప్రేమ, నమ్మకంతో మరి సహోదరి బుజ్జమ్మ దేవుని వైపు వచ్చి కూర్చుంటుందంటే, అయ్యో ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు ఉండట్లేదులే, నాకెందుకు, నేను ఎక్కడికి ప్రార్థించి వెళ్ళిపోతానే అనుకుంటే అది విశ్వాసం కాదు. తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మందిరం వైపు పరిగెట్టిస్తున్నాడు. మనం రాకముందే మన కోసం సహోదరి ఎదురు చూస్తుందంటే దేవుడి పట్ల ఆ బిడ్డకున్న శ్రద్ధ, ఆ బిడ్డకున్న విశ్వాసమే తనకు పరలోకమందు దేవుడు
ఫలము దయచేస్తాడు. అందుకే ఆనందంతో సంతోషంతో మనము కూడా అదేవిధంగా దేవుని వైపు చూస్తే ఎల్లప్పుడూ కూడా మనము ఆనందించాలి. ఎందుని బట్టి? దేవుని బట్టి, యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి మనం స్మరించుకోవాలి. అలాగే దావీదు, గొర్రెల దొడ్లో ఉన్న దావీదు దేవుని వైపు చూశాడు, రాజమందిరంలోకి వెళ్ళాడు. అలాగే గోతులో పాడేసిన యేషోబును కూడా దేవుని వైపు చూశాడు, ఎక్కడ చేరాడు? రాజ అధికారిగా చేరాడు. ఈరోజు మనము కూడా ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నామో కానీ మనము దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసంతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో ఆయనను గోజాడితే ఆయన అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందంతో సంతోషంతో మీరు ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని, ఈ చిన్న మాటలు, ఈ కొద్ది సమయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని కనిపించుకుంటూ మరి రాబోయే రేపు వారంలో దేవుని చిత్తమైతే మరి క్రిస్మస్ పండుగ ఇక్కడ చేయడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి బుజ్జమ్మ వచ్చి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఉంచమ్మా, ఉంచు కట్టు దా తల్లి. ప్రార్థనలోనే గడపాలి. ఇక్కడ ప్రార్థనే అవసరం. ఎన్ని ప్రార్థన చేస్తామో దేవుడు అంతగా మనల్ని వాక్యం చెప్తే గొప్ప విషయం కాదు, కానీ ప్రార్థన చేయడమే గొప్ప